హాయ్ అండి. ఈరోజు నేను వీడియోలోని మనం ఎగ్స్ తీసుకొచ్చుకుంటాము కండి. ఆ అట్టలు అయితే ఉంటాయి, వీటిని పడవేయకోకుండా చాలామంది చాలా విధాలుగా అయితే యూజ్ చేస్తారు. ఈరోజు నేను కూడా వాటిని పడేయకోకుండా సేవ్ చేసుకున్నాను. దీన్ని ఒక పని కోసం నేను వాడదామని ఈ విధంగా పెట్టేసుకున్నాను. వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీలో ఎవరన్నా మొదటిగా మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా మీరు చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీరు చూడగలరు. కాబట్టి ఈ విధంగా నేను అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. వీటిని చక్కగా ఎంత వీలైనంత వరకు ఎంత చిన్నవి అయితే అంత చిన్నగా కట్ చేసుకుంటేనే ఇవి త్వరగా మనకి పని అయితే అయిపోతుంది. కాబట్టి నేను కట్ చేసుకొని వాటర్లోనే ఒక గిన్నెలో పోసుకున్నానండి. కొంచెం ఎడల్పుగా ఉన్న గిన్నెలోనే పోసేసుకొని ఏదైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నానో ఆ ముక్కలు, ఆ కాగితం బోర్డు ముక్కలు అయితే అవన్నీ వేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేస్తాను. ఎందుకంటే అవి చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అనమాట. కాబట్టి నేను వాటిని కొద్దిసేపు అలాగా ప్రెస్ చేసి వదిలేసాను. ఆ తర్వాత వీలైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ చేతితో కొంచెం ఫ్రెష్ చేసుకుంటే కింద అడుగున ఉన్న కాగితాలు ఏవైతే నానిపోతాయో అవన్నీ కూడా మళ్ళీ కొంచెం దగ్గరగా అయిపోతాయిన తర్వాత దానిపైన ఇంకా కొంచెం మిగిలిపోయి ఉన్న ముక్కలు ఉన్నాయి చూడండి, అవి కూడా వేసేసుకొని చక్కగా వీటిని అన్నీ కూడా వాటర్లో తడిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా నేను కిందకి పైకి నేను మెత్తగా అయ్యేటట్లు కూడా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకున్నానండి. ఒక పావు కిలో కన్నా తక్కువే ఉంటాయి మెంతులు. నైట్ అంతా నానబెట్టేసుకొని మిక్సీలో ఈ విధంగా వేసేసుకుంటున్నాను. మరలా కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నా. గిన్నెలోని కొన్ని మెంతులు అయితే రావట్లేదు, అవన్నీ కూడా మరలా రావాలంటే ఈ వాటర్నే కొంచెం దాంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని మరలా వీటిని చూడండి ఎంత బాగా నానాయో మెంతులు. ఆ విధంగా నానితే చక్కగా మనకి ఇవి పిండి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొన్ని వాటర్ని అయితే తీసేసుకున్నాను. మెంతులు బాగా నానాయి. వీటన్నిటిని కూడా చక్కగా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, నేను ఈ పని చేసేటప్పుడు మా హస్బెండ్ వచ్చారండి. వచ్చి ఏదైనా చేస్తుంటే ఇంట్లో కామన్గా హస్బెండ్స్ చూస్తూనే ఉంటారు కదా, ఏం పని చేస్తున్నారు ఏంటని. అలాగే దగ్గరికి వచ్చి చూశారు. ఏంటని అడిగితే ఇది మెంతులండి, మిక్సీ పట్టాను. ఏంటంటే కార్డ్బోర్డ్ కాగితాలండి, వీటిని కూడా మిక్సీ పట్టి ఈరోజు వడలేయాలనుకుంటున్నాను అని చెప్పాను, కొంచెం సరదాగా ఫన్నీగా. అది మా హస్బెండ్కి అర్థం కావట్లా. నిజంగా మిక్సీ పట్టేస్తుంది ఏంటి, నిజంగా వడలు చేసి గనుక యూట్యూబ్లో ప్రయత్నాలన్నీ చేసి నాకు గనుక పెట్టిద్దా ఏంటి అన్నట్టుగా ఆశ్చర్యంగా, నిజంగా చేస్తున్నావా అన్నారు. అవునండి నిజంగానే చేస్తున్నానని సరదాగా అంటున్నాను. కానీ నేను సరదాగా అంటున్న విషయం మా హస్బెండ్ క్యాచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే చూసే ప్రాసెస్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, కానీ కాగితాలతో వడలు చేయటం ఏంటని తెల్లగా అలాగా కాసేపు చూశారు నవ్వుతా సరదాగా. అలా మా హస్బెండ్తో మాట్లాడుకుంటా ఈ విధంగా కాగితాలు, అదేవిధంగా మనం పట్టుకున్న మెంతు పిండి రెండు కూడా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా కలిపేవాళ్ళు. చిన్నప్పుడు ఈ పని అంతా కూడా మా అమ్మమ్మ రోట్లో చేసేవాళ్ళండి. రోట్లోనే కాగితాలన్నీ నానబెట్టేసిన తర్వాత ఒక నైట్ అంతా కూడా మెంతులు నానబెట్టుకున్న రోట్లోనే రుబ్బేసేవాళ్ళు. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, చాలా సులువైన పద్ధతిగా మిక్సీలో అయితే ఈ విధంగా పట్టేసుకున్నాను. ఇక్కడ చాట అయితే తీసుకొచ్చారు. ఆ చాటకి హోల్స్ ఉంటాయి చూడండి, అబ్జర్వేషన్ చేస్తే అక్కడ సైడ్స్ కింద హోల్స్ ఉంటాయి. అదిగాక ఈ బ్యాంబోతో చేసిన ఏదన్నా త్వరగా పాడవకోకుండా ఉండాలి అంటే వెనకట్లో ఈ విధంగా అలికేవాళ్ళు అనమాట. చాటంతా శుభ్రంగా హోల్స్నన్నిటిని కూడా
గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నిటిని క్లోజ్ చేసుకుంటూ చక్కగా అలికేవాళ్ళు. రీజన్ ఏంటంటే ఒకటి చాట పాడవకుండా ఉంటుంది, రెండోది ఏంటంటే ఆ హోల్స్ నుంచి మనం ఏదైనా చెరిగినప్పుడు గింజలు కానీ బియ్యం కానీ కింద పడిపోకోకుండా అలా చాట్లోనే ఉండాలి అంటే ఈ విధంగా గ్యాప్స్ లేకోకుండా అలికేవాళ్ళు అనమాట. ఇవి మెంతులు చేదుగండి, అవి చేదు వల్ల చాట్ అనేదికి పురుగు అనేది పట్టదు, పాడవకోకుండా ఉండకోకుండా ఈ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు. ఎంత మంచి తెలివి కదండి. వెనకట్లో చేసిన ప్రతి పని కూడా. మెంతులు ఎన్ని విధాలుగైనా మనకి బాడీకి ఉపయోగపడుతుంది, ఒక వస్తువు పాడవకోకుండా ఉండటానికి కూడా మెంతులు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది కదండి. ఈ విధంగా గ్యాప్స్ లేకోకుండా వీటన్నిటిని చక్కగా స్లోగానే అలకాలి. వీడియో కాబట్టి ఫాస్ట్గా పెట్టాను. స్లోగా గ్యాప్స్ లేకుండా అలకాలి, లేదంటే అవి హెడ్జెస్ ఉన్నాయి కండి, అవి చాలా షార్ప్గా ఉంటాయి, చేతులు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్లోగానే ఎక్కడైతే గ్యాప్స్ లేకోకుండా వీటన్నిటిని కూడా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట చక్కగా. ఇలా అలుకుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను ఇంటి దగ్గర నుంచి చాట్ తెచ్చుకుందాం అన్నప్పుడల్లా కూడా మా ఫ్యామిలీలో మా వాళ్ళు ఈరోజు చాట్ తీసుకెళ్ళకూడదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళకూడదు, అక్కడే కొనుక్కోవాలి అనేవాళ్ళు. కానీ ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ నాకు ఎక్కడా కూడా దొరకటానికి అవకాశం లేదు. బై లక్ ఏంటంటే మా అత్తగారు వాళ్ళ ఊరిలోనే ఇవి సంత అనేది జరుగుతుంది, అక్కడ బాగా దొరుకుతాయండి. ట్రైబల్స్ అక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. కాబట్టి మా అత్తగారికి చెప్తే నాకు చక్కగా చాట్ తెచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషించాను. ఆఫ్టర్ మేము ఇక్కడ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర 5 years నుంచి నేను చాట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఎందుకంటే ఏదైనా చెరగాలన్నా చేయాలన్నా కూడా ఎక్కువ దాంతోనే నాకు అలవాటు. కానీ మా అత్తగారి సైడ్ వాళ్ళు అయితే ఈ చాటలో ఇవేమీ యూజ్ చేయరు, పెద్ద పెద్ద బేషన్లు అలాంటివి అయితే యూజ్ చేస్తారు. కాబట్టి నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను. అలికిన తర్వాత 3 days అయిన తర్వాత చక్కగా ఇది ఎండిందండి. నాకు ఎంత హ్యాపీగా ఉందో చాట్లో వేసి ఇలా చెరగటం అనేది చాలా ఇష్టం అండి. మీలో కూడా చిన్నప్పుడు లేదా మీరు యూజ్ చేస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. చాట ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. చక్కగా పప్పులు చెరుక్కోవచ్చు, బియ్యం చెరుక్కోవచ్చు, ఏమన్నా ఎండబెట్టుకోవచ్చు చాట్లో వేసి. చాలా బాగా పాతకాలం లాంటి జ్ఞాపకాలన్నీ కూడా మరలా నాకు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు కూడా చాట్లో చెరిగే ఉంటారు, లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళ కాలంలో లేదా మీరు ఎప్పుడైనా చూసి ఉంటే ఈ విధంగా మీరు కూడా చాట్ని ఈ విధంగానే అలుకుతా మీరు సిద్ధం చేసుకుంటా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తే నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీకు కనుక ఇంకా నచ్చితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.